ఎస్ఎస్9 న్యూస్కు స్వాగతం. బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో చట్టం తీసుకురావాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ, స్వతంత్రం అనంతరం ఇంకా సామాజికంగా వెనుకబడిన తరగతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను అమలు జరపాలని డిమాండ్ ఉన్నప్పటికీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, గత శతాబ్దం పైగా అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కానీ జనాభా అనుకూలంగా కులగణన చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేసి 42% బీసీలకు రిజర్వేషన్ అమలు జరపడానికి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలియజేసి తీర్మానాన్ని కేంద్రానికి పంపించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ని అమలుకు చట్టం చేయకుండా ముస్లింల వంకతో బలహీన వర్గాలను నష్టం చేసే పద్ధతిలో పార్లమెంట్లో లేదని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన తెలిపారు. బీసీల్లోని అత్యధిక వెనుకబడిన వారికి చెందిన విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో పూర్తిగా వివక్షతకు గురవుతున్నారని ఆయన అన్నారు. బీసీల పట్ల బీజేపీ మోసపూరిత వైఖరిని విడనాడి రిజర్వేషన్ చట్టాన్ని అమలు జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇదే వైఖరి ప్రజలను మోసం చేస్తే క్షేత్రస్థాయిలో బీజేపీ విధానాలను ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒంటరిగా పోరాటం చేయడం కాకుండా అఖిలపక్షాన్ని కలుపుకొని కేంద్రంపై పోరాడాలని, అప్పుడే ప్రజలకు కేంద్రం వైఖరి అర్థం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. జిల్లా నుండి ఎంపికైన ఎంపీ అరవింద్, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్రంపైన బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఒత్తిడి తీసుకురావాలని ఆయన అన్నారు. పార్లమెంట్లో బీసీ 42% బిల్లును వస్తున్నాయి ఇలా బాగా బడుగు బలహీన వర్గాల పట్ల బీజేపీ మండి వైఖరి, బడుగు బలహీన వర్గాల పట్ల బీజేపీ మండి వైఖరి అమలు చేయాలి. 42% బిల్లును అమలు చేయాలి. 42% బీసీల బిల్లును బడుగు బలహీన వర్గాల ఐక్యత, బడుగు బలహీన వర్గాల ఐక్యత. సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఎం జిందాబాద్. నశించాలి బీసీల పట్ల నరేంద్ర మోడీ మొండి వైఖరి, బీసీల పట్ల నరేంద్ర మోడీ మొండి వైఖరి, బీసీల పట్ల నరేంద్ర మోడీ మొండి వైఖరి అమలు చేయాలి. పార్లమెంటులో 42% బీసీల బిల్లును, బీసీ రిజర్వేషన్ బిల్లును, బీసీ రిజర్వేషన్ బిల్లును సిపిఎం, సిపిఎం, సిపిఎం జిందాబాద్, 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 జిందాబాద్. లెక్కలతో సహా అసెంబ్లీ ముందు పెట్టింది. అసెంబ్లీలో ఉన్నటువంటి బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీల ఆమోదాన్ని తెలిపినాయి. అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లుని గవర్నర్ ఆమోదానికి పంపారు. గవర్నరు టెక్నికల్ ప్రాబ్లం పేరు మీద దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపిండు. రాష్ట్రపతి దగ్గర ఇప్పుడు ఆ బిల్లు 4 నెలల నుంచి ఆమోదం పొందకుండా ఆగిపోయినటువంటి పద్ధతి ఉంది. ఈ పార్లమెంటు సమావేశంలో తక్షణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకొని రాష్ట్రపతితో సంతకం పెట్టించి దాన్ని తిరిగి అసెంబ్లీకి పంపాలని మేము కోరుతున్నాం. దీన్ని ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో చేర్చాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ రూపంలో కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సహకరించకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఉన్నటువంటి బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, అట్లా ఈ జిల్లా నుంచి ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల ప్రయోజనాల కోసం కట్టుబడి ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ రాష్ట్రంలో జరగాల్సినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. విద్యా ఉపాధి అవకాశాలు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సంవత్సరం నుండి లోకల్ బాడీ ఎన్నికలు జరగలేదు. ఈ బిల్లు ఆమోదం అయితే లోకల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, వార్డు మెంబర్లు కానీ ఈ రిజర్వేషన్ ఆధారంగా వెనకబడినటువంటి వర్గాలకి రాజకీయ అధికారం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ అధికారాన్ని రాకుండా తగ్గించడం కోసం తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు ఈ రిజర్వేషన్లో ముస్లింలకి ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ కల్పిస్తున్నారు అనేటటువంటి దాన్ని ముందు తీస్తున్నారు. ముస్లింల పేరు చెప్పి బీసీలకు అన్యాయం చేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి దగ్గర కూడా బీసీ రిజర్వేషన్లో సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి ఇతర కులాల వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి పద్ధతి ఉంది. వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి దగ్గర ఒక పద్ధతిని, తెలంగాణ రాష్ట్రంలో మరో పద్ధతిని అనుసరించాలనేటటువంటి వైఖరిని తక్షణం విడనాడాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఏదైతే ఈ దేశంలో బలహీన వర్గాలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి అనేక సంవత్సరాలుగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ గత 50 సంవత్సరాలకు పైగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అట్లాగే 12 సంవత్సరాలుగా ఈ కేంద్రంలో ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కానీ జనాభా లెక్కల్ని తీసి ఆ జనాభా ఆధారంగా కులగణనను చేసి ఈ రిజర్వేషన్లని అమలు జరపాల్సినటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఈరోజు రాజ్యాంగానికి తూట్లు పొడిచే పద్ధతుల్లో మనువాద సిద్ధాంతం ప్రకారం బలహీన వర్గాలని శూద్రులుగా పరిగణిస్తూ ఈరోజు అణచివేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు జరపడానికి ఈ రాష్ట్రంలో కులగణన జరిపి కేంద్రానికి పంపినప్పటికీ 4 నెలలు అవుతున్నా దానిపైన చట్టం చేయడానికి, రాష్ట్రపతి ఆమోదాన్ని తెలపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయకపోవటం ఈ ప్రభుత్వం యొక్క, ఈ బీజేపీ యొక్క నిజస్వరూపాన్ని ప్రజలకు తెలుస్తూ ఉన్నది. ఇప్పటికైనా బలహీన వర్గాల వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడనేటువంటి ఒక కుట్రతోటి, ఒక సాకుతోటి బీజేపీ చేస్తున్నటువంటి కపట నాటకాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకులు ఈ దేశంలో బలహీన వర్గాల ప్రజలు లేరు అనేటువంటిది హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం బీజేపీ వెంటనే జరుగుతున్నటువంటి పార్లమెంట్లో చట్టాన్ని చేయాలా, లేకపోతే బీజేపీ వైఖరిని ప్రజల్లో ఎండగడతామని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, వెంకటేష్ మరియు జిల్లా కమిటీ సభ్యులు నన్నసాహెబ్, గంగాధర్, సుజాత, జంగం గంగాధర్, విఘ్నేష్ తదితరులు మాట్లాడారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాయకవాడి శ్రీనివాస్, కట్టారి రాములు, అనసూయమ్మ, శ్రీదేవి, నరేష్, మహేందర్, శేఖర్ గౌడ్, నరేష్ ఒడ్డెన్న తదితరులు పాల్గొన్నారు.